మదర్ తెరిసా ఈ భారతదేశానికి వచ్చింది. ఆమె గురించి మంచి చెడుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? కేవలం మంచి మాత్రమే చెప్తాను. ఒకవేళ తన గురించి చెడు చెబితే భారతదేశ గవర్నమెంట్ నేను వెక్కిరించినట్టు. ఎందుకంటే ఆవిడకి భారతరత్న ఇచ్చి సత్కరించి భారతదేశ గవర్నమెంట్ ఆవిడకి పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చింది. ఒకవేళ మదర్ తెరిసా నేను కనుక నెగిటివ్గా ఏదైనా మాట్లాడితే భారతదేశ గవర్నమెంట్ని వెక్కిరించినట్టు, ప్రపంచ ఈ నోబెల్ ప్రైజ్ ఇస్తారు కదా వీళ్ళని కూడా వెక్కిరించినట్టు. వాళ్ళకి తెలియనటువంటి చెడు నాకు తెలుసా? ఇక్కడ వాళ్ళకి తెలుసు కదా తనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తూ ఉన్నప్పుడు, భారతదేశానికి తెలుసు కదా భారతరత్న ఇస్తూ ఉన్నప్పుడు. ఆవిడలో చెడు లేదు, ఆవిడలో చెడు లేదు, ఆవిడలో చెడు లేదు. నేను చెడు గురించి మాట్లాడలేదు, జస్ట్ మదర్ తెరిసా గురించి మీకు తెలిసినటువంటి. మదర్ తెరిసా యేసు ప్రభు ప్రేమని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది, చేతల్లో చాటి చెప్పింది. ఇప్పుడున్నటువంటి క్రైస్తవులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటని సీరియస్గా తీసుకుంటే మదర్ తెరిసా లాగా ఈ ప్రపంచం ఎంతో కాలం పట్టదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదముల చెంతకు రావడానికి. అయితే దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులు ఏంటంటే యేసు ప్రభు మాటలు వింటున్న వదిలిపెడుతున్నారు కాబట్టి అంతటి మార్పు ఇంకా జరగలేదు. మదర్ తెరిసా తాను ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు స్వరాన్ని విని భారతదేశానికి వచ్చింది, కుష్ఠరోగులకు సేవ చేసింది. అలా చేతుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపించింది ప్రపంచానికి. యేసు ప్రభు ప్రేమ ఎలాగుంటుంది అనేది చూపించింది. అలాగా ప్రతి క్రైస్తవుడు మారాలి, చేతుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇతరులకు చూపించాలి అన్నది నా ఆలోచన. జాన్ పాల్ గారు మదర్ తెరిసా కన్నా గొప్పవాడా? మదర్ తెరిసా పిలువబడిన పిలుపు, నేను పిలువబడిన పిలుపు ఒకటి కాదు. మదర్ తెరిసా చేతులతో సేవ చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి వచ్చింది. పాస్టర్ జాన్ పాల్ లేఖనాలను వివరించి ప్రభు అయిన యేసుక్రీస్తుని స్థాపించడానికి పిలువబడ్డాడు. రెండు పిలుపులు ఒకటి కాదు. మదర్ తెరిసా గురించి కొన్ని ఆర్టికల్స్ రాసినాయి, ఇక్కడ కాదు యూకేలో రాసినాయి. ఓకే, ఆ ఆర్టికల్లో ఏం రాసిందనంటే మదర్ తెరిసా ఒకే ఇంజెక్షన్ హెచ్ఐవి ఉన్నా కూడా అనేక మంది రోగులకు ఇచ్చింది. ఓకే, తర్వాత అనాథ పిల్లలను అడిగే వాళ్ళే ఉండరు, తీసుకొచ్చి 2-3 రోజులు కాలు చేతులు కట్టేసేవాళ్ళు. ఓకే, కట్టేసిన తర్వాత వాళ్ళల్లో ఎక్కువ సహనం ఎవరికి ఉంటే వాళ్ళని సైంటిస్టులకు ఎక్స్పోర్ట్ చేసేసేదంట. డన్, ఆ ఆర్టికల్లో ఉన్నదే నేను మీకు చెప్తున్నా. మూడవది, తీవ్రవాదుల నుండి కూడా ఈమెకు డొనేషన్స్ వచ్చినాయి అనేది ఆ ఆర్టికల్ చెప్తా ఉంది. అన్నిటికంటే మించి మదర్ తెరిసా సేవ ముసుగులో బాప్తిసం ఇవ్వాలి, యేసు ప్రభు వారిని పరిచయం చేయాలి అని చెప్పి 1935, 37, 32 ప్రాంతంలో వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం రాకన్నా మునిపే తను, ఇందాక మీకు అన్నా మీకు రాజులు ఉన్నారా, రాజ్యాలు ఉన్నాయా, మీకు ఏమైనా ఇతిహాసం ఉందా, అందులో ది డార్క్ సైడ్ ఆఫ్ మదర్ తెరిసా గురించి చెప్తుంటే. అండ్ ఇంకోటి, మదర్ తెరిసా గారు ఇక్కడున్న భారతరత్నాన్ని మీరు అవమానించినట్టే మీరని నన్ను కట్టేశారు, కానీ ఆమె ఇచ్చినటువంటి డొనేషన్స్ ఈ భారతదేశ ప్రభుత్వానికి కూడా ఇచ్చిందంట అని అందులో రాసింది. వాటికన్ సిటీలో ఒక బ్యాంక్ అకౌంట్ లో ఆమెకి 7 లక్షల కోట్లు, అంటే ఒక 100 సంవత్సరాల క్రితమే 7 లక్షల కోట్లు అంటే ఈ రోజున అంబానీకి నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 లక్షల కోట్లు ప్రపంచ కుబేరుల్లో నంబర్ 1, అంటే సారీ ఇండియాలో. అంటే ఈ లెక్కన 100 సంవత్సరాల క్రితమే 7 లక్షల కోట్లు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆమె ఎంత కుబేరాలు. మీరు చెప్పిన స్టోరీ చాలా బాగుందన్న. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి మంచి స్టోరీ టెల్లర్ అయి ఉంటాడు. లేదు, ఆర్టికల్స్ లో ఒకటి వినండి, ఒక రిపోర్టర్, ఒకటి వినండి అన్న, ఒక రిపోర్టర్ నేను చెప్తాను వినండి, నేను చెప్పేది వినండి. జాన్ పాల్ గారు ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్, ఇక్కడ ఆయన యూకేలో డాక్టరేట్ చేసి వచ్చాడు. ఇక్కడ వచ్చి ఆమె సంస్థలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ చూసి మళ్ళీ తిరిగి యూకేకి వెళ్ళిపోతాడు. యూకేకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న రిపోర్టర్స్ తో ప్రెస్ మీట్ పెట్టారు, మీరు చూడొచ్చు. ఆ ప్రెస్ మీట్లలో ఈమె చేస్తున్నటువంటి దారుణాలు చెప్పారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే మదర్ తెరిసా నిజంగానే ఇవన్నీ చేస్తుందా అంటే ఎస్ చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. ఈ చిన్న విషయం కూడా మన ఇండియన్ గవర్నమెంట్కి ఎందుకు తెలియలేదు, అంత అమాయకంగా భారతరత్న ఎందుకు ఇచ్చింది, దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఆ ఆర్టికల్ రాసిన స్టోరీ టెల్లర్ కూడా సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటన్నా, వెన్ షీ వాజ్ 18 అంటే టీనేజే కదన్న. ఆ టీనేజ్లో ఎందుకని పెళ్ళిని కూడా సాక్రిఫైస్ చేసి కుష్ఠరోగులు సేవ చేయడానికి వచ్చింది. ఇంత సంపాదిద్దామన్నా, ఇంత సంపాదిద్దాం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ సంపాదిస్తే తనకు భర్త లేడు, తనకు పిల్లలు లేరు, ఎవరి కోసం సంపాదిస్తుంది? ఒకవేళ డబ్బు మీద కానీ ఇలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆవిడ కుష్ఠరోగి గాయాలను పట్టుకోగలదా?
అన్న ఒక మెయిన్ స్ట్రీమ్ ఐడియా వెళ్తూ ఉన్నప్పుడు పక్కనే సైడ్ ఫ్యాన్ థియరీస్ వస్తూ ఉంటాయి. నేను మీకు ఒక విషయం చెప్పనండి. మీ నాన్న హత్య చేశాడు అనుకుందాం. ఓకే. మా నాన్న హత్య చేశాడు అనుకో. ఓకే. మా నాన్న కాబట్టి హత్య చేయడు అని చెప్పి మీరు పొరపాటును కూడా అలా తప్పుని నిజం చేసే ప్రయత్నం చేయను. ఒక నిజం ఉన్నప్పుడు మదర్ తెరిసా క్రిస్టియన్ అయినప్పటికీ అబద్ధాలు బయలుదేరినాయని మీరు ఎందుకు వెనక్కి తీసుకొని వస్తున్నారు? నిజం ఉంటే ఆధారాలు నన్ను అడగండి, నేను ఆధారం ఇస్తాను. నేను తీసుకొని రావట్లేదు. నేను మదర్ తెరిసా మంచిది, భారత రత్న వచ్చేసింది, చేసినటువంటి మంచికి వచ్చేసింది. ఐ హావ్ నెవర్ సీన్ మదర్ తెరిసా. నేను మదర్ తెరిసాను చూడలేదు. ఓకే. మన ఇండియన్ గవర్నమెంట్ తనకి భారతరత్న ఇచ్చింది. సో నేను భారత గవర్నమెంట్ని గౌరవిస్తున్నాను. అలాంటి చీకటి కోణాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఏమాత్రం పరిశీలన లేకుండా భారతరత్న ఇస్తుంది అని ఒక చిన్న ఆర్టికల్ చూపిస్తా జస్ట్. ఎందుకంటే ఆ ఆర్టికల్ నాకు చూపించలేదు. ఆ ఆర్టికల్ నాకు చూపించలేదు. ఇండియన్ గవర్నమెంట్ కారణం ఏంటంటే ఇక్కడ ఆ ఆర్టికల్ నాకు చూపించకండి, ఇండియన్ గవర్నమెంట్ చూపించి భారతరత్న వెనక్కి తీసుకోమని చెప్పండి. జాన్ పాల్ గారు, మీకే ఎందుకు చెప్పాలి అని అంటే యేసు ప్రభు వారిని మీరు నమ్మారు. అవును, ఆయనే రక్షకుడిగా మీరు భావిస్తున్నారు. ఆయన తప్ప వేరే ఏ దేవుడు అని చెప్పినా కూడా మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. పొరపాటును కూడా. అందుకే మదర్ తెరిసా లాంటి వాళ్ళు దేవుణ్ణి విన్నది అని చెప్పి ఆర్టికల్ రాశారు. అవును, దేవుడు మాటలే మదర్ తెరిసా విని ఇలాంటి తప్పులు చేస్తే మీరు దేవుడి మాటని ఇంకా వినలేదు. ఆవిడ తప్పు చేసిందని నేను అంగీకరించట్లేదు. ఒక్క నిమిషం, నేను కొన్ని ఆర్టికల్స్ ఇది వింటే మీకు ఎక్కడన్నా మీ మనసుకి అనిపిస్తుంది. ఆ రోజున మీకు వ్యాన్లు ఎలా కనిపించిందో ఈ రోజు ఈ వర్డ్ కూడా అనిపించాలి. ఆర్టికల్స్ వస్తాయి, నాట్ ఆర్టికల్స్. వినండి. జస్ట్ కోట్ల మంది మనుషుల్ని గెలుచుకుంది, కోట్లాది బీదవాళ్లకు సహాయపడింది, లక్షలాది మంది చావులకు కూడా కారణమైందన్న విషయం మీకు తెలుసా? నిజానికి ఆమె కనుసన్నల్లో, ఆమె అనాథాశ్రమంలో పిల్లల్ని గంటల తరబడి తాళ్లతో బట్టలతో కట్టేసి వాళ్లను వేలాడదీసేవాళ్ళు. అంతేకాదు, తనకు సంబంధించిన హాస్పిటల్లో పేషెంట్కి మళ్ళీ మళ్ళీ వాడిన నీడిల్స్ని ఇంజెక్ట్ చేసేవారు. వాళ్లకు ఎక్స్పైర్డ్ మెడిసిన్ కూడా తాగించేవారు. అయితే మరి ఎందుకు? డబ్బు మిగిల్చుకోవడానిక? అలా అనిపించదు. ఆమె నెట్వర్త్ 752 లక్షల కోట్లు. ఆమె మరణం తర్వాత విత్డ్రా చేస్తే బ్యాంక్రప్ట్ అవుతుంది. అలాంటి యూట్యూబ్ వీడియోలో ఆడేమన్నా హిస్టోరియన్, ప్రభుత్వ ప్రతినిధి, ఆ వీడియో గవర్నమెంట్ చూపించాలి కదా. వినండి అన్న. ఏఐ అన్న వినండి. ఏఐని అడిగాను వాటికన్ బ్యాంక్ లో. వినండి, ఏఐని అడిగాను వాజ్ మదర్ తెరిసా గుడ్ ఆర్ బ్యాడ్ అని. ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం రాస్తుంది చూడండి. మదర్ తెరిసా వాజ్ ఏ కాంప్లెక్స్ ఫిగర్ అండ్ ఒపీనియన్స్ అబౌట్ హర్ వ్యారీ వైడ్లీ. హియర్ ఏ బ్యాలెన్స్డ్ సమ్మరీ. బ్యాడ్ ఉంది, గుడ్ ఉంది, బట్ బ్యాలెన్స్డ్ సమ్మరీ ఇస్తామని గుడ్ అని. నన్ను నమ్మకండి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఏఐని పూర్తిగా అడుక్కుంటూ వెళ్ళండి. వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ మదర్ తెరిసా అని వినండి. అదే అడగండి. ఇక్కడ ఏమని రాస్తుందో అయ్యే అంటే, ఒక నిమిషం, and opinions about her vary widely. What allegation Mother Teresa was? According to Wikipedia, the free encyclopedia, she has also been subject to criticism, including objections to the quality of the medical care which she provided, suggestions that some deathbed baptisms constituted forced conversions, and alleged links to colonialism and racism, and alleged relationships with questionable public figures. ఏం చెప్పింది? మూడు చెప్పింది. అందులో మీరు చెప్పిన వాటికన్ సిటీలో అది 4 లైన్లలో చరిత్ర అయిపోదు కదా. మూడు చెప్పింది. అందులో మీరు చెప్పిన వాటికన్ సిటీలో అకౌంట్ నెంబర్ రాలే. ఇప్పుడు నేను చెప్తా వినండి. వికీపీడియాలో ఇంత స్టోరీ ఉందండి. ఫస్ట్ 4 స్టోరీ. ఆ మొత్తం స్టోరీని ఏఐ సింప్లిఫై చేసి చెప్తుంది ఇక్కడ. లోపలికి వెళ్ళి చదవండి. మొత్తం ఏఐ చదివేసి అండ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ వ్యారీ వైడ్లీ. హియర్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ సమ్మరీ. ఏ చదివేసింది, మీరు చదవలేదు. మదర్ తెరిసా డైడ్ ఇన్ 1997. మీరు లోపలికి వెళ్ళండి అన్న. లోపలికి వెళ్తేనే దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్, ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాసేపు ఇంటర్వ్యూ ఇవన్నీ పక్కన పెట్టి అన్న, ఇంటర్వ్యూ పక్కన మీరు అధ్యయనం చేయండి. లోపల ఏం చెప్తుంది వినండి. మీకు ఏ ఎలా రన్ అవుతుంది అన్నది ఐడియా ఉందో నాకు తెలియదు. ఏ అన్నది మీరు చదవలేదు, నేను చదవలేదు, మొత్తం ఆర్టికల్స్ అని చదివేసి బ్యాలెన్స్డ్
సమ్మరీ ఇచ్చేసింది, అందులో రాసింది ఏది గుడ్ ఏది బ్యాడ్ అని రాసింది. ఎంతమించి ఏం కావాలి? ఏ చెప్పిందన్నా, నేను చెప్పింది నమ్మకండి, ఏ చెప్పింది నమ్మండి. కన్విక్టెడ్ ఆఫ్ సెక్సువల్ అన్న ఒకటి మల్టిపుల్ అన్న వినండి చిల్డ్రన్ మదర్ తెరెసా వాస్ క్రిటిసైజ్డ్ ఫర్ డిఫైనింగ్ హిమ్ అండ్ అయితే ఆర్గ్యూయింగ్ దట్ ఇమ్మీడియట్ గా ఆ ఆర్టికల్ ని ఇండియన్ గవర్నమెంట్ పంపించండి అండ్ ఆస్క్ దెమ్ దాన్ని భారతరత్న వెనక్కి తీసుకొని చెప్పండి. ఎందుకు అలా భారతరత్న? నేను అంటుంది భారతరత్న మెయిన్ స్ట్రీమ్ ఐడియా ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఐడియా ఉన్నప్పుడు ఫ్యాన్ థియరీస్ వస్తాయి. జాన్ పాల్ గారు నేనేమంటున్నా, మదర్ తెరెసా మంచిదా చెడ్డదా, ఆమెకు భారతరత్న వచ్చింది కాబట్టి ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని గారికి వచ్చింది. ఓకే, దాని తర్వాత ఆయన చెడు చేసినా ఇది చేసినా భారతరత్న కాదు. నేనేమంటున్నా మనుషుల గురించి కాదు, నేను మదర్ తెరెసా గురించి మాట్లాడట్లేదండి. ఓకే, తన మేజర్ ఎజెండా క్రిస్టియానిటీని ప్రమోట్ చేయడం. ఓకే, ఇప్పుడు జాన్ పాల్ గారి మీ కర్తవ్యం, జాన్ పాల్ గారి తక్షణ కర్తవ్యం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల గురించి నేను మరణించేంత వరకు ప్రకటించాలి. అంతేగాని మీకు సంబంధించిన హిందుత్వం కానీ మీ కల్చర్ గురించి కానీ మీరు పుట్టినటువంటి ఏ మతంలో అయితే పుట్టారో ఆ మతం గురించి నేను చదవను, నేర్చుకోను. కారణం ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ శక్తి నన్ను వచ్చి మాట్లాడలేదు, అందులో నాకు ఆకర్షించలేదు, నేను చదవను అని అంటారు. అందులో నాకేం కనిపించలేదు. ఏది నిజం? అందులో అబద్ధమైన నిజమైన మీరు గ్రహించడానికి ఇష్టపడరు. కడుపు నిండిపోయిందన్నా, ఇంకేం తింటాం? కడుపు నిండిపోయిందన్నా, కడుపు నిండిపోయింది. బాధ అనిపిస్తుందా అన్న ఫీలింగ్ కూడా లేదా? 0.1% కూడా లేదన్నా. అంటే అంతకుముందు నేను ఎందుకు యేసుప్రభుని తెలుసుకోలేకపోయానని. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందువుల సోదరులంతా కూడా పాపంలో బతుకుతున్నారు అని జాన్ పాల్ గారి ఉద్దేశం. భారతదేశంలో ఉన్నంత మాత్రం చేత హిందూయిజం నమ్మాలని రూల్ ఏమి లేదు ఇక్కడ. ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఎవరి విశ్వాసం చరిత్ర బైబుల్ ఇదంతా పక్కన పెట్టండి. ఓకే, భారతదేశంలో ఉన్నారు, భారతదేశ జెండాకి మీరు సైల్యూట్ కొడతారు. అవును, కొడతాను. ఎందుకు కొడతారు? ఎందుకంటే అది నేషనల్ ఫ్లాగ్ కాబట్టి. వేరే దేశంలో ఉంటే ఆ జెండాకు కూడా కొడతారు. అక్కడికి వెళ్తే వాళ్ళ నేషన్ అంటే గౌరవం. ఇజ్రాయెల్లో ఉంటే ఇజ్రాయెల్ జెండాకు కూడా సైల్యూట్ కొడతారు. ఇజ్రాయెల్ జెండాకి నేను కొట్టను అనుకుంటాను. ఇజ్రాయెల్లో ఉంటూ ఇజ్రాయెల్ జెండాకు సైల్యూట్ కొట్టారా? రీజన్ చెప్తాను వినండి. కంట్రీస్ 3 రకాలు: థియోక్రసీ, ఆటోక్రసీ, డెమోక్రసీ. ఆటోక్రసీ అంటే నియంతృత్వ పరిపాలన, నార్త్ కొరియా ఎగ్జాంపుల్. డెమోక్రసీ అంటే మన ఇండియా, అమెరికా. థియోక్రసీ అంటే సౌదీ అరేబియా, పాలస్తీనా, ఉన్నాయి చూసా, ఇవన్నీ అంటే దేవుని ఆధారం చేసుకుని ఆ కంట్రీస్ నడుస్తాయి. ఓకే, ఆ జూయిష్ ఫ్లాగ్ అన్నది నా విశ్వాసానికి సంబంధించింది కాదు, అది రిలీజియస్ సంబంధించింది కాబట్టి సో నేను దాన్ని సెల్యూట్ చేయను. భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇది ఏ మతానికి మొగ్గు చూపదు కాబట్టి ఇక్కడ నేను నా దేశాన్ని గౌరవించి సెల్యూట్ చేస్తాను. భారతదేశంలో ఒక 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్లు మనము మీరు కలిసి ఉన్నాం. అవును, అక్కడ 800 సంవత్సరాలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నామంట. ఓకే, పాకిస్తాన్ బైబిల్ పట్టుకుంటే ఇప్పుడు కూడా కలిసే ఉంటాం. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు మన దేశం నుంచి విడిపోయారు. అవును, ఎందుచేత ఇండియా పాకిస్తాన్ విడిపోయిందో మీరు చెప్పండి. ఇందులో చెప్పేది ఏముండదు, రిలీజన్ బట్టి సపరేట్ అయ్యారు. ఏ రిలీజియన్ బేస్ చేసుకొని? పాకిస్తాన్ అంటే ఇస్లామే కదా. ఇండియా ఎందుకు సపరేట్ అయింది? ఎందుకు సపరేట్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. ఇక్కడ మన తెలంగాణ ముస్లిం బేస్ చేసుకొని అయిందని క్లియర్ గా చెప్పండి. అదే చరిత్ర కదా. అవును, అదే. భారతదేశం విడిపోయింది కారణం ఏంటి? పాకిస్తాన్లంతా ఇస్లామిక్ కంట్రీ కావాలని కోరుకున్నారు, హిందూస్ అంతా కలిసి భారతదేశం కావాలని కోరుకున్నారు. అవును, క్రిస్టియన్స్ అంతా ఎడిపోయారు. మరి అప్పుడు మీకంటూ ఒక దేశం కావాలని లేదా అన్న? క్రిస్టియన్స్కి ఒక దేశం కావాలని లేదు. ప్రపంచంలో ప్రతి మానవుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త అందాలి అన్నది తప్ప మాకు ప్రత్యేకమైన దేశం కావాలి, ప్రాంతం కావాలి క్రైస్తవులు ఎప్పుడు అడగరు. కారణం చెప్తాను నేను. ఒక 800 సంవత్సరాలు ఓకే భారతదేశంలో ముస్లిమ్స్ హిందూస్ కలిసే ఉన్నారు. ఓకే, కాకపోతే ఒక 1000 సంవత్సరాల క్రితం పోతే మొహమ్మద్ గజ్నీ లాంటి వాళ్ళు వచ్చి ఓకే దండయాత్ర చేస్తున్నప్పుడు ఆ తర్వాత రీసెంట్ గా ఒక 200 సంవత్సరాల క్రితంకి ముందు ఓకే అప్పుడు మన ఔరంగజేబ్ వీర శివాజీ ఉన్న కాలం అది. ఓకే, ఔరంగజేబ్కి ఎలాంటి మతపరమైన ఆలోచనలు ఉండేవో తెలుసు. ఏమని ఉండే? అందరినీ ఖచ్చితంగా ముస్లిం కింద మారని పక్షంలో చంపేయాలి. అవును, ఎంతకాలం కింద? జస్ట్ 200 years బ్యాక్, 250 years బ్యాక్ స్టోరీ అది. అవును, 8 years పక్కన పెడదాం. ఓకే, సో అప్పటి నుంచి హిందూ ముస్లిం గొడవలు అనేది నడిచేవి, ఒప్పుకుంటారు. అవును, హిందువులందరినీ కాపాడాడు కాబట్టి వీర శివాజీ ఎంతో కొంత ఓకే హీరో అయ్యాడు అనుకుందాం. నాట్ గాడ్ అని చెప్పుకోకపోవచ్చు. ఇప్పుడు కాలక్రమాన ఏమైపోయింది? హిందూ ముస్లిం గొడవ పడుతున్న క్రమంలో బ్రిటిషర్స్ వచ్చారు. ఓకే, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమని చెప్పి ఇండియాని పాలించారు అని అంటే బిజినెస్ అనే పేరుతో వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి
అంతో ఇంతో దగ్గరుండి రన్ చేసింది ఎవరు? మన మహమ్మద్ గజ్నీ వాళ్ళ కొడుకు అనుకుంటా, ఆయన పేరు నాకు అంత గుర్తులేదు, మంచి పేరే. ఓకే. ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ లాంచ్ చేయడానికి ఇష్టపడ్డాడు. అవును. ముస్లింకి ఒక రకమైన రూల్స్, హిందూకి ఒక రకమైన రూల్స్. అవును. వచ్చింది బ్రిటిషర్సే కాబట్టి క్రిస్టియన్కి పెద్దగా ఎలాంటి మీకు చరిత్ర గాయాలు. ఒక నిమిషం నేను చెప్పేస్తాను, మీకు తెలిసిన చరిత్ర మీరు చెప్పండి. ఓకే, చెప్పండి. ఈ కాలమాన పరిస్థితుల్లో బ్రిటిష్ విభజించి పాలించాడు. ఎందుకంటే అప్పుడు ఇండియా అంతా కూడా రాజ్యాలుగా ఉండేది. అవును. ఈ అన్ని రాజ్యాల్లో ముస్లిం రాజ్యాలు వేరే ఉండే, హిందూ రాజ్యాలు వేరే ఉండే. ఓకే. ఇలాంటి గొడవల మధ్యలో బ్రిటిష్ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. వీళ్ళిద్దరిని కలపాలని బ్రిటిష్ ఎప్పుడు అనుకోనున్నా అది సాధ్యపడలే. అవును. బ్రిటిష్ ఈ దేశాన్ని వదిలిపోతున్నప్పుడు నిజంగానే మత ఘర్షణలు విపరీతంగా ఉండే. వీళ్ళిద్దరిని తట్టుకోలేక ఒక పక్కన ఇండిపెండెన్స్ కోసం మనం పోరాడుతున్న పోరాటము ఉంది, అంతర్గత ఘర్షణలు ఉన్నాయి. బ్రిటిష్ లాస్ట్ మినిట్ లో కూడా వీళ్ళిద్దరిని ఐదర్ విడదీయాలి లేదా కలిపేయాలి అని చూసినప్పుడు ఆగస్టు 15 కల్లా మనకి ఇండిపెండెన్స్ ఇచ్చేయాలి భారతదేశానికి అని కోరుకున్నప్పుడు, అలా ట్రయల్ చేసినప్పుడు వైఫల్యం చెందారు. అప్పుడు ఇండియా పాకిస్తాన్ రెండు విధాలుగా విడిపోవాల్సిందే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినప్పుడు ముస్లిం సోదరులు ఇండియాలో ఎక్కడెక్కడైతే వరంగల్ ఇక్కడ అని చెప్పుకుంటాం కదా, వరంగల్ నెల్లూరు ఏదో, ఇక్కడున్న వాళ్ళు కూడా వలసవాదులుగా వెళ్ళినటువంటి పిక్చర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే నేను మీకు చూపిస్తా. ట్రైన్ మీద ఎక్కి వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది ఇక్కడ ఉండిపోయారు. సో బేసిక్ గా ఇండియా అనేది రెండుగా విడిపోయింది మత ప్రాతికనే. అటు ముస్లిమ్స్ ఇటు ఇండియన్స్ ఉండిపోయారు. డన్. ఈ క్రమంలో ముస్లిమ్స్ అందరినీ కూడా మేము కలపాలి చూసుకోవాలి అని హిందూస్ ఎంత ట్రై చేసినా కూడా జరగలేదు. సో ఇక్కడ ఈ ఇండియాలో ఒక 800 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే రాజులు రాజ్యాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు పరిపాలించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మీరేమంటారంటే బైబుల్ని ఆధారం చేసుకొని మాట్లాడతాను కానీ చరిత్రలో ఏం జరిగిందో నేను మాట్లాడను. హిందూయిజం అనేది ఎలా పుట్టింది, ఎన్ని సంవత్సరాల క్రితం అని నేను ఎంత బోధిస్తున్నా మీరు వినిపించుకోవట్లే. 4000 సంవత్సరాలు 2000 సంవత్సరాల్లో క్రితం ఉన్న బైబుల్ని ప్రామాణికంగా తీసుకొని 7000 సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం వద్దంటారు. 20,000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ప్లీజ్ ఇప్పుడు మీరు చెప్పండి. నేను చెప్తా వినండి. నేను బైబుల్ వచ్చింది 2000 సంవత్సరాల క్రితం నేను చెప్పలేదు. ఇప్పుడు నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, నేను చెప్పాలనుకున్నాను, మీరు చెప్పేది విన్నాను. భారతదేశంలో హిందూస్ అంతా మాకు ఈ భారతదేశం కావాలి అని స్థిరపడిపోయినారు. ముస్లిమ్స్ అంతా కూడా మాకు ఇస్లామిక్ కంట్రీ కావాలని వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. ఇప్పుడు క్రిస్టియన్ యొక్క డ్యూటీస్ ఏంటంటే హిందూస్లను మాత్రమే టార్గెట్ చేసి మత మార్పిడి అనేది ప్రధానంగా జరుగుతా ఉంది. మీరు ముస్లిం సోదరుల ఇంట్లోకి మత మార్పిడి చేయడానికి పోరు. అంటే మీరు కంప్లీట్ గా ఇక్కడ ఎవరైతే అమాయకంగా కనిపిస్తున్న హిందువులు, తక్కువగా చదువుకున్న సోదరులను వాళ్ళను మాత్రమే మత మార్పిడుతుంది. ఎందుకంటే నేను చెప్తాను, ఈవెన్ ఇస్లామిక్ లో, ఇస్లామిక్ అని నేను చెప్పను కానీ కొన్ని స్థావరాలు ఉంటాయి. ఏ స్థావరాలు ఉంటాయి అవి? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మన మీద దాడులు చేస్తా ఉంటారే, వాళ్ళని ఏమంటారు? ఉగ్రవాద సంస్థలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఫండింగ్ రావాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ కావాలి అని అంటే చాలా కష్టంగా ఉంటది. కానీ ఒక క్రిస్టియన్ మినిస్ట్రీస్ కి చాలా సులువుగా అమౌంట్స్ అనేవి అందుతా ఉంటాయి అని అంటారు. కారణం నేను చెప్తా, జాన్ పాల్ గారు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదేమో. ఒక పాల్ దినకరన్ కో, ఒక బ్రదర్ సతీష్ కో, ఇలాంటి వాళ్ళకి అందుతా ఉంటాయి. ఎందుకంటే మదర్ తెరిసాకి 7 లక్షల కోట్లు అందినాయి అని అంటే చాలా క్లియర్ గా నేను చెప్పాను. సతీష్ కుమార్ నో పాల్ దినకరన్ నో ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ క్రిస్టియన్స్ అని స్టార్టింగ్లో నేను చెప్పేశాను. మళ్ళీ మీరు అక్కడ తీసుకొచ్చి కలపకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే ఉగ్రవాదులతో క్రిస్టియన్ ఫండింగ్ ని డోంట్ కంపేర్. లేదు, నేను చెప్పింది మీరు చాలా తప్పుగా తీసుకున్నారు. చెప్పారు ఉగ్రవాదులకి ఫండింగ్ కావాలన్నా కూడా చాలా కష్టంగా అందుతాయి. క్రిస్టియన్ మినిస్ట్రీస్ కి మాత్రం ఫండింగ్ చాలా ఈజీగా అందుతున్నాయి. కారణం చెప్తా, కొన్ని క్రిస్టియన్ మినిస్ట్రీస్ వేటికి ఫండింగ్ వస్తున్నాయి నేమ్స్ చెప్పండి వింటాను. ఇప్పుడు మదర్ తెరిసా పోతున్నప్పుడు 7 లక్షల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడదండి? ఎవరు ఇచ్చారు మీరు చెప్పండి. ఆర్టికల్స్ తెలియవా? డోనేట్ చేశారు. మీరు చదివిన దాంట్లో ఆర్టికల్ రాలే. అవును వచ్చింది. మీరు చదివిన నేను మీకు చూపించిన దాంట్లో 3 పాయింట్ మాత్రమే సిటీలో ఆమెకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి. అసలు మీరు చదివిన దాంట్లో లేదు. అది ఉందండి, నేను అప్పుడే చెప్పాను. మీరు 4 నెలలు ఇప్పుడు ఉంటే మీరు హిందూగా మారిపోతారా?
పొర్రపాటును కూడా మారిన. ఎందుకంటే నా ఫెయిత్ అన్నది మదర్ తెరెసా వాటికన్ మీద లేదు. సిటీలో ఆమెకి బ్యాంక్ నా బ్యాలెన్స్ faith ఉంది అని అంటే జాన్ పాల్ గారు మారిపోతారా హిందూ? నా ఫెయిత్ అన్నది మదర్ తెరెసా మీద లేదు, నా ఫెయిత్ అన్నది జీసస్ క్రైస్ట్ మీద ఉంది. మదర్ తెరెసా రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు, నాకేంటి? ఈ రోజున జాన్ పాల్ గారి మినిస్ట్రీ చాలా చిన్నది కావచ్చండి. ఓకే, రేపు మీరు కూడా మతాన్ని విస్తరింపజేసినప్పుడు మతాన్ని కాదు, సత్యాన్ని, మీకు కూడా కొన్ని కాంటాక్ట్స్ వస్తాయి. ఓకే, అవి మీరు మతాన్ని ఇంకా బాగా పెంపొందించండి, ఇంకా బాగా విస్తరింపజేయండి అని చెప్పి మీకు ఫండింగ్ వస్తుంది. కారణం ఏంటంటే మీరు చాలా చిన్నవాళ్ళు. ఓకే, ఇప్పుడు బ్రదర్ అనిలో పోనీ కే పాల్ కంటే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉండేనండి ఇండియా నుండే, ఇండియా కాదు వరల్డ్ వైడ్ గానే కే పాల్ అంతా. ఏంటి అమౌంట్ విషయంలోనా? లేదు, అమౌంట్ విషయంలోనా? కే పాల్ కన్నా గొప్ప ప్రవక్త ఎవరైనా ఉండేనండి? అసలు ప్రవక్తగా అసలు పాస్టర్ కూడా కాదు. కే పాల్ కాదా? నీద పాస్టర్. కే పాల్ గారికి వచ్చినటువంటి జనసంద్రం చూసారా మీరు అప్పట్లో? కనీసం విజువల్స్ అన్న చూసారా? హీరోయిన్ సమంత వచ్చినా సరే అంతకు మించి వస్తారు. జాన్ పాల్ గారు ప్లీజ్ కించపరచం కాదు, మీరు అట్లుంది జనాలను సమంత గారు జనాలను బట్టి మీరు కే పాల్ ఇచ్చినటువంటి మినిస్ట్రీస్ లలో మీరు కే పాల్ హిస్టరీ తెలియకుండా మాట్లాడుతున్నారు యాజ్ ఎ క్రిస్టియన్ గా. నేను చూపిస్తాను. కే పాల్ గనక ఒక మినిస్ట్రీని ఫామ్ చేయటంలో గానీ ఒక గ్యాదరింగ్ టైంలో ఆయనకు వచ్చినటువంటి జనాన్ని చూస్తే ఆశ్చర్యపోయేకరమైన విషయాలు తెలుస్తాయి మీకు. సత్యం మారదు. అలాగైతే మా ఊర్లో గంగమ్మ జాతర జరుగుతుంది, అంతకు 10 ఇంతలు వస్తారు. సత్యం కాదు కదా, జనాల్ని బట్టి సత్యం. పాస్టర్లు కదా ఎవరు? మీరు పాస్టర్ కదా. నేను పాస్టర్ని. కేఏ పాల్ పాస్టర్ అంటున్నా నేను ఇక్కడ. ఎవరు మరి కేఏ పాల్ ఏంటి చేసింది ఏంటి? ఏమో నాకు తెలీదు. మత ప్రచారం చేయలేదు ఆయన. ఈ డిబేట్ మీరు అంగీకరిస్తున్నట్టు, ఓడిపోతున్నట్టు, భయపడుతున్నట్టు అది చూసే వాళ్ళకి అర్థమవుతుంది. పాస్టర్ జాన్ పాల్ ఏ డిబేట్ ఇప్పటివరకు ఓడిపోలేదు, ఓడిపోబోడు. ఎందుకంటే పాస్టర్ జాన్ పాల్ పట్టుకొని సత్యం. నేను క్లియర్ గా చెప్తున్నా. జాన్ పాల్ పట్టుకొని కేఏ పాల్ నేను చూపిస్తాను మీకు. జనం ఎంతమంది వచ్చారు. గ్లోబల్ పీస్ మినిస్టర్ పెట్టాడు, గ్లోబల్ పీస్ మినిస్టర్ పెట్టాడు కదా. అంతేగాని యేసు ప్రభువుని ప్రకటించడానికి కాదు. యేసు ప్రభు ఏదో సంపాదించుకోలేదు. ఆయన ఎవరిని ప్రకటించాడు? యుద్ధాలు ఆపడానికి పీస్ లక్ష్మీ నరసింహస్వామిని ప్రకటించాడా? ఎవరిని మతం మార్చమన్నాడు? ఆయన ప్రకటన ఈ బైబిల్ సరిపోవటంలే. ఆయన ప్రకటన బైబిల్ సరిపోవట్లే. రేపు కే పాల్ చూస్తే మీ మీద రేపు కాదు, ఈ రోజు చూడమను, నాకు సంబంధం లేదు. ఆయన బోధించింది బైబిల్ సరిపోవట్లే. ఈ రోజు పాలిటిక్స్ లోకి వచ్చాడు, అందరూ జోకర్ గా చూస్తున్నారు. ఆయన జోకర్ గా చేసే ప్రతి చేస్తులకి ఈ రోజు క్రైస్తవాన్ని మరి నాకు తెలియదు. ఆయన అడగండి వెళ్ళి. క్రిస్టియన్ సోదరుడు జోకర్ గా మాట్లాడితే మీకు తెలీదా? పాస్టర్ జాన్ పాల్ జోకర్ గా చూడట్లేదు. ఎవరు పాస్టర్ జాన్ పాల్ ఎవరు జోకర్ గా చూడట్లేదు. నేను పట్టుకున్నది బైబుల్ ని, బైబుల్ మాత్రం ప్రకటిస్తాం. మరి ఆయన ఎందుకు బైబుల్ ప్రకటించకుండా పాలిటిక్స్ లోకి వచ్చాడు? అది సెక్యులర్ హిస్టరీ బ్రదర్. మీటింగ్ పెట్టినప్పుడు ఆయన స్పీచ్ వినడానికి వచ్చిన జనాభా సంఖ్య ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 15 లక్షల మంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. 1997 లో సంఖ్యను బట్టి సత్యం ఆధారపడలేదు. ఇది ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పాలి. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని నమ్మి ఒక 10,000 మంది సంఖ్యను బట్టి సత్యం ఆధారపడలేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడు పెరుగుతుంది? జీవానికి పోయే దారి ఇరుకు దారి, నాశనానికి పోయే దారి విశాలమైన దారి అని యేసు చెప్పాడు. సత్యం అన్నది సంఖ్యను బట్టి ఆధారపడలేదు. మినిస్ట్రీ పేరు ఏం పేరు? మీ మినిస్ట్రీ పేరు ఏం పేరు? జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్. ది ఓన్లీ సొల్యూషన్. అవును. ఎంతమంది ఉన్నారు భక్తులు మీకు ఫాలోవర్స్? హార్డ్లీ 50 మంది. డే 1 ఎంతమంది ఉన్నారు? ఏది డే 1 ఎంతమంది? 5 మంది 6 మంది. 50 మంది ఎలా పెంచారు మరి మీరు? ఈ కాలక్రమంలో అక్కడ చర్చ్ ఉందని తెలిసింది చాలా మందికి. స్టార్టింగ్ లో తెలియదు. అది మిమ్మల్ని చూసి వచ్చారా, చర్చిని చూసి వచ్చారా? వాక్యాన్ని చూసి వచ్చారు. మిమ్మల్ని కాదు, నన్ను కాదు. మీరు బోధిస్తుంది వాక్యం కాదు. నేను బోధిస్తున్న వాక్యం కాబట్టి వచ్చారు. బోధిస్తుంది మీరు కాదు. బోధిస్తున్నది నేను కాదు, బైబిల్ బోధిస్తుంది, దాన్ని నేను వివరిస్తున్నాను. అక్కడ చర్చిలో మిమ్మల్ని చూసి రావట్లేదా? నా వాక్యాన్ని చూసి వస్తున్నారు. కానీ మిమ్మల్ని చూసే కదా జాన్ గారు. నేను బోధిస్తున్న బోధన చూసి వస్తున్నారు. సరే, మీరు బోధిస్తున్నటువంటి బోధన ఫస్ట్ డే 5గురిని రప్పించింది. అవును. కాలక్రమేణా 50 వాళ్ళు లోకల్ గా వాళ్ళకి తెలుసు అక్కడ చేర్చుందని. మిగతా 5 సంవత్సరాల తర్వాత ఎంతమంది రావచ్చు అప్రాక్సిమేట్లీ? మీ ఆలోచన ఏంటి? ఎంతమంది వచ్చినా నాకేం నంబర్ మ్యాటర్ కాదు. ఓకే, బట్ ఏమైనా డే 1 ఉన్నది కాస్త ఈ రోజుకి మారిపోయింది. మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సంఖ్యాబలం అనేది పెరిగింది. ఓకే. మిమ్మల్ని చూసి 5గురు ఉన్న వాళ్ళు కాస్త 50 మందికి పెరిగారు. ఓకే, రైట్. అవును. కేఏ పాల్ గారిని అట్లనే డే 1 చూసి డే 10th ఇయర్ తర్వాత 15 లక్షల మంది వచ్చి ఉండొచ్చు. ఏ మినిస్ట్రీ అయినా అలానే డెవలప్మెంట్ అయింది. కోట్ల మంది రావచ్చు గాక. జాన్ పాల్ గారు మినిస్ట్రీ ఎప్పుడైనా ఒక్కరితోనే స్టార్ట్ అయ్యి సంఖ్యను బట్టి ఆధారపడి. మీరు బ్రదర్ సతీష్ గారు, కల్వరి సతీష్ గారి టెస్టిమోనియల్ విన్నారా? పొరపాటును సాక్ష్యం విన్నారా? పొరపాటును ఆయన 5-10 మందితో స్టార్ట్ అయ్యాడు. పొరపాటును ఈ రోజున జిల్లాకు ఒక కల్వరి టెంపుల్ మొదలు పెట్టాడు. వద్దన్న, అది అసలు ఏంటంటే జనాభాను బట్టి సత్యం కాదు. ఆయన చేస్తున్న పనులు దీనికి మ్యాచ్ కావట్లేదు. కేఏ పాల్ గారు జోకర్ ఎందుకు అయ్యారు? టీవీ 9 మరి మీరు ఏం చేస్తున్నారు? మీ క్రిస్టియన్ సోదరుడు అంత అయిపోయిన తర్వాత కాదు కదా, క్రిస్టియానిటీ బిహేవియర్ అది కాదు కదా. ఆయన ఎందుకు అప్ స్టేజ్ చూసాడు, ఎందుకు డౌన్ స్టేజ్ చూసాడు చెప్పండి. చెప్పాలా? అంతే, మనీ ఇన్వాల్వ్మెంట్. అంతే, మనీ ఇన్వాల్వ్మెంట్.
మరి అంత మంది చూసినప్పుడు శాసించే స్థాయికి కావాలి కానీ పిచ్చి స్థాయికి ఎందుకు వచ్చాడు? అది ఆయన అడగాలి, నాకేంటి. యేసుప్రభు నమ్ముకున్నాడు ఇలా బిహేవ్ చేయడు, బైబిల్కు అగేన్స్ట్గా వెళ్ళరు. నేను బైబిల్ పట్టుకున్నా, చచ్చేదాకా బైబిల్నే పట్టుకుంటాను అంతే. ఈ మధ్యలో మనీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అసలు ఈ పాలిటిక్స్ ఏంటి? పాలిటిక్స్కి వచ్చినా సరే క్రైస్తవులు మాట్లాడితే ఎంత హుందాగా ఉండాలి, ఏంటి ఈ చేష్టలు ఏంటి? ఏదైనా నిజం మాట్లాడతారా ఎవరు? మీరు. ఇప్పటి వరకు బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో నాకు తల సరిగా పని చేయకపోతే ఏమైనా తప్పు మాట్లాడతానేమో, కానీ తల సరిగా పని చేస్తే ఖచ్చితంగా బైబిల్ కట్టుబడే మాట్లాడతాను. కృష్ణ భగవాన్ చెప్తారు, నాకు ఎవరైనా ఇష్టమైతే వారి సంపదలన్నీ లాక్కుంటాను అన్నాడు. రివర్స్ కదా 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 మనం అనుకుంటాం అన్నీ ఇస్తే దేవుడని, లాక్కోవడం కూడా దేవుడే. అదే చెప్తాడు స్వామి బతుకుదా భగవద్గీతలో చెప్తాడు. ఏమంటే సర్వమృత్యుహరశ్చాహం అంటాడు, నేను మృత్యు రూపంలో వస్తా, అన్నీ తీసుకుంటానంటాడు. సరే, మనం లాజికల్ నాన్న. ఇప్పుడు ఇందాక వేరే ఇంటర్వ్యూలో ఏదో అడిగితే చెప్పాను, ఈ టచ్ గడ్డ పగిలిపోను, కలవరాయలు, అగరబత్తులు, కచ్చీఫ్లు, ఇదంతా ఏంటి చీటింగ్ ప్రాసెస్ కదా. ఇస్కాన్లో ఇప్పుడు కాదు కదా. నేను ఎందుకు చెప్పానంటే ఆ టాపిక్ ఇక్కడ మనకి చావు గురించే టాపిక్ ఉంటుంది. భగవద్గీత దేని గురించి మొదలైంది? చావు, జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ 4 తప్పదు, పుట్టావా చస్తావు, ముసలితనం, రోగం తప్పదు. కాబట్టి రోగంతో బిజినెస్ చేయొద్దు. రోగాలు తగ్గిపోతాయి నువ్వు కృష్ణుడు ప్రార్థన చేస్తే, కృష్ణుడు మంత్రం జపం ఇవి చెప్పం మనం. సో ఇవి తప్పదు, యూ హ్యావ్ టు డై, యూ హ్యావ్ టు ఫేస్ దిస్ అని చెప్తారు. సో ప్రభుపాదుల వారు ఈ ఫిలాసఫీనే భాగవతంలో ఉన్నది, భగవద్గీతలో ఉన్నదాన్నే ప్రపంచానికి ఇచ్చారు. రియలిస్టిక్గా ఉండండి, రియలిస్టిక్గా ఉండండి. ఇలా శరీరం కోసం మోసపోవద్దు, మోసం చేయొద్దు. ఇది ఉండదు. ఐస్ క్రీమ్ తిన్నా కరుగుద్ది, తినపోయినా కరుగుద్ది. ఇది కూడా అంతే జరిగిపోద్ది, పక్క వెళ్ళిపోద్ది. ప్రభుపాదుల వారు అలా 56 ఏళ్ళు వచ్చిన సమయంలో వారు అప్పటికి భాగవతం 3 స్కందాలు చేత్తో రాశారు. కానీ ఏదో విధంగా మరి లోకానికి మేలు జరగాలంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఏదో ఇన్సిడెంట్ కావాలి కదా, టర్నింగ్ రావాలి కదా. నాకు వారి పుస్తకం చదివితే టర్నింగ్ వచ్చింది, కొందరికి నా ఇంటర్వ్యూ చూస్తే బర్నింగ్ వస్తుంది. సో ఆయన పుస్తకాలు చేత్తో రాసిన మ్యాన్ స్క్రిప్ట్ అలమారలో పెట్టి వెళ్ళారు. వచ్చేసరికి లేవు. ఎవరిని అడుగుతారు? వాట్ హ్యాపెండ్ అన్నారు. ఇందాక టీలో బిస్కెట్లకి ఏమి లేవని పొయ్యిలో పెట్టేశాను. టీలో బిస్కెట్ల కంటే బుక్స్ ఇస్తారు కదా బిస్కెట్లు, కేజీలకు అమ్మేసాడు. ఆవిడ అమ్మేసింది. ఈయన అడిగారు, అసలు నీకు నేను ముఖ్యమా బిస్కెట్లు ముఖ్యమా? ఆవిడ బిస్కెట్లే చెప్పింది. భగవద్ రామానుజుల వారి భార్య కూడా ఇలాంటి పెడసరం సమాధానంలే. అలా జరగకపోతే వీళ్ళు బయటికి ఎలా వస్తారు? లోకానికి మేలు ఎలా జరుగుతుంది? ఏదో ఒక యూటర్న్ కావాలి, టర్న్ ఆవిడ. సో ఆవిడ అలా అంది, ఓకే భగవంతుడు ఇంక ఇల్లు వదిలేరా అని చెప్పడానికి నాకు ఇది ఇచ్చాడు అని వారు బృందావనం వెళ్ళి అక్కడ కూర్చుని భాగవతం రాయడం ప్రారంభించారు, మధుకరి చేస్తూ. అలా వారికి 69 ఏళ్ళు వచ్చాక సోంతి మొరార్జీ అనే ఒక గొప్ప ఒక ఏమంటారు ఈ స్టీమర్స్ ఓడలు ఉంటాయి షిప్స్, ఆ కంపెనీ ఓనర్ ఆవిడని సింధియా స్టీమర్స్ ఏదో ఉండే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని అడిగారు, నేను ఎలా వెళ్ళాలి? మా గురువుగారు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాకు ఒక మాట చెప్పారు అన్నారు. ఇస్కాన్ సక్సెస్ అయిన తర్వాత ఆవిడ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఐ టోల్డ్ స్వామీజీ, యూ ఆర్ టూ ఓల్డ్, వై ఆర్ గోయింగ్ దేర్, దిస్ కోల్డ్ కంట్రీ, యు ఆర్ గోయింగ్ దేర్ టు డై అని నేను చెప్పాను. బట్ స్టిల్ నో, ఐ హ్యావ్ టు ఒబే మై గురూస్ ఆర్డర్ అన్నారు. ఓకే, ఐ గివ్ పర్మిషన్. అలా 40 రోజులు ఆయన జలదూత అనే వాడిలో అమెరికా వెళ్ళారు. అలా వెళ్ళి మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ వస్తే కృష్ణుడికే మొక్కి అక్కడ దిగి ఒక కవిత రాశారు బెంగాల్లో. దాన్ని ఇంగ్లీష్లో కొట్టండి, మార్కినే భాగవత ధర్మ. ఏమో అర్థం కాదు కానీ చాలా గొప్ప భావన ఉంటుంది అందులో. మీనింగ్ చదవాలి, బెంగాలీ మనకు అర్థం కాకపోయినా చాలా అద్భుతమైన మీనింగు. అందులో ఒక లైన్, ఓ లార్డ్ ఆల్ ద వే యు బ్రాట్ మీ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ, బట్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్ సో దట్ మై వర్డ్స్ విల్ పెనెట్రేట్ దేర్ హార్ట్స్. ఆయన మీద ఆధారపడి చెప్పారు. అక్కడ కారు షెడ్యూల్లో పార్కుల్లో అలా ఉండి
నెమ్మదిగా భజన చేస్తే ఆ పిల్లలు వచ్చారు. ఆ పిల్లల ద్వారా ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళారు. 26 పార్క్ ఎవెన్యూ ఏదో ఉంది. అలా ఒక రూము అలా 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 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టేశారు 10 ఏళ్లలో. ఆ వయసులో కూడా స్టార్ట్ చేసింది 70లో. మీకు షార్ట్గా చెప్తాను. 1922లో వాళ్ళ గురుగారిని కలిశారు. 33లో ఇనిషియేషన్ దీక్ష తీసుకున్నారు. 44లో బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. 66లో ఇస్కాన్ మొదలుపెట్టారు. 77లో ఇంటికి వెళ్ళిపోయారు. బ్రీఫ్గా ప్రభుపాద వారు. అందుకే నేను ప్రభుపాద వారి గురించి ఏం చెప్తాను అంటే, ప్రభుపాద ఈజ్ ఓల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మైండ్. అలా 108 దేవస్థానాలు వారు ఉన్నప్పుడే కట్టారు. అందులో ఒక పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్ వచ్చి అమెరికాలో ఉంది. దాని పేరు వెస్ట్ వర్జీనియాలో ద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్. అది నేల తప్ప అంత బంగారం. అమెరికా తాజ్ అంటారు దాన్ని. సో అది కొండల మధ్య వెస్ట్ వర్జీనియాలో ఉంటుంది. ఇప్పుడు ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్ మాయాపూర్, బెంగాల్. గురుగారు, ఇస్కాన్ అనే ఒక సంస్థ దగ్గర అత్యధిక డబ్బులు ఆభరణాలు ఉన్నాయి అని చెప్తుంటారు, నిజమా? ఆభరణాలు ఉండవు. డబ్బు అత్యధికంగా ఉంటుంది అని అంటే ఆభరణాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే, ప్రభుపాదుల వారు కలి పురుషుడు ఎక్కడ ఉంటాడో భాగవతంలో చెప్పారు. బంగారంలో ఉంటాడు. ఆయన అడిగాడు భాగవతంలో పరీక్షిత్ మహారాజ్. అందుకని ఇస్కాన్లో పెట్టే నగలు బంగారాన్ని పెట్టరు. ఎక్కడో కొండొకచో 1-2 తప్ప చాలా భగవంతుని అందంగా అలంకరిస్తారు తప్ప. ఇస్కాన్ వారి దగ్గర ఇంత డబ్బు ఎక్కడదంటే ఏం చెప్తారు స్వామి? నో చారిటీస్ అంత వస్తాయా లేకపోతే? ఒకవేనండి, ఇస్కాన్ ఇండివిజువల్గా ఏ టెంపుల్కి ఆ టెంపులే. ఇస్కాన్ ఈజ్ వన్ ఆర్గనైజింగ్ వేలో, బట్ ఇస్కాన్ టెంపుల్ దేనికదే ఇండివిజువల్ టెంపుల్. డిపెండ్ ఆన్ అక్కడ ఉండేటువంటి వారి యొక్క ఎఫిషియన్సీని బట్టి ఆ టెంపుల్ గ్రో ఉంటుంది. ఉదాహరణకి తిరుపతి మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద టెంపుల్ ఇస్కాన్. అలా బాంబే ఇండియాలో ఒక రిచెస్ట్ టెంపుల్. అలాగే ఢిల్లీ, అలాగే అహ్మదాబాద్, ఇంకా మాయాపూర్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్. ఇంకా వేరే దేశాల్లో చాలా ఉన్నాయి. ఇదంతా భక్తులు వారికి ఉండే భక్తి వలన వారు భగవంతుడికి ఏం చేయగలను అని వారు చేసిన ఎఫర్ట్స్. ఇప్పుడు పోలాండ్లో ఎక్కడో ఒక ఫామ్ ఉంది, అది ఒక 300 ఎకరాలు. మనకి ఇక్కడ బృందావనం ఎలాగా ఆల్మోస్ట్ రెప్లికా. అది శివరాజస్వామి అని ఆయన ఫారినరే, ఆయన డెవలప్ చేశారు. అలాగే తాల్వన్, న్యూ బృందావన్, న్యూ జగన్నాథ్పురి, ఇవన్నీ ఒక్కొక్క 200, 300, 400 ఎకరాలు, 1000 ఎకరాల్లో వాళ్ళ ఒక ఫార్మ్ కమిటీ. అదొక స్పిరిచువల్ ల్యాండ్. ఇస్కాన్ యొక్క ప్రధాన మోటో ఆశయం ఏమన్నా ఉంది అని అంటే అది ఆలయాలు కట్టుకుంటూ పోవడం, ధర్మరక్షణ, అసలు కాదు, మత ప్రచారమా? అసలు కాదు. అసలు ప్రభుపాదుల వారు గురువు గారు చెప్పారు, ఇన్ కలియుగ కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ ఏ పర్సన్, నాట్ టెంపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, రిమూవ్ ద మార్బల్స్ అండ్ ప్రింట్ ద బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూట్. ఎప్పుడు 100 ఏళ్ల క్రితం ప్రభుపాదుల వారు గురువుగారు చెప్పారు, నువ్వు టెంపుల్ మార్బల్ తీసేయి, గుడి క్లోజ్ చేసేసినా పర్లేదు, ఈ ధర్మ ప్రచారం ఆపద్దు అది చెప్పారు. కానీ ఊరికే గుళ్ళు కట్టడం కాదు, కన్స్ట్రక్ట్ ఏ పర్సన్. ఇప్పుడు ఏమండి, మూల కూర్చుని జపం చేసేసుకోవచ్చుగా, భజన చేసేసుకోవచ్చుగా, ఎందుకు మాట్లాడాలి సార్ అర్ధరాత్రి దాకా? ఇప్పుడు ఆ పిల్లోడు తయారయ్యాడుగా, వాడు కాలు కుంటుకుంటూ ఎందుకు వచ్చాడు? మీరు వీడియో చూశారుగా, వాడి ఇంటి పరిస్థితి. సెల్ వెనకాలం చూపించేద్దాం. వాళ్ళు మార్పు ఎలా వచ్చింది? మార్పు ఎలా వస్తుంది సార్? మన జ్ఞానం చెప్తే వస్తుంది. వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఇప్పుడు మీరైనా నేనైనా అయ్యో వాళ్ళు పాడైపోతున్నారు అని బాధ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకు పాడైపోయారు? ఒక స్త్రీ గోదావరి మర్యాద నేర్వవలసిన ఒక స్త్రీ రాధమోహనం, ఒరే రాధమోహర్, ఒరే గుండు, నీ పీక చాకుతో కోసేస్తాను అని నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టిందంటే ఆవిడకి ఏమెక్కింది? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది. నేను ఆవిడని అమ్మ అన్నాను, నాకు భగవద్గీత ఎక్కింది. ఆవిడ కూడా కృష్ణుని అంశ కాబట్టి ఆవిడ నాకు తల్లి లాంటిది నేను చెప్పగలను. ఆవిడ దృష్టిలో నేను శత్రువుని. ఎందుకని? ఆ పనికి వాళ్ళ బుక్ ఎక్కింది కాబట్టి. నా మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? వాళ్ళు ప్రేమమతం కాబట్టి. మీరు బొకడా బైబుల్ అన్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించాలిగా. ఓ చెంప మీద కొడితే ఓ చెంప మీద
ప్రేమ మతం కదా, నిరూపించుకోవాలిగా. నేను అన్నది నిరూపించకూడదుగా, నేను అన్నది అబద్ధం చేయాలి వాళ్ళు, అవునా కదా కదా. నేను అప్పటికీ ఎన్నిసార్లు చెప్పాను ఆవిడతో మీతో ఎవరితోనో ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్పాను, నేను చెప్పింది తప్పని నిరూపించేది క్షమాపణ చెప్తాను చెప్పి. సో చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి అండి. ఒకసారి కమ్ బ్యాక్ టు చూడండి, ఈ పిల్లవాడి ఇంట్లో పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాబట్టి ఆ పిల్లవాడిని అడుగుదరు. ఇది చూసాను ముందు, ఇది చూసాయి, ఇది వాడి ఇంట్లో పరిస్థితి. కింద మీద అన్ని జీసస్ ఫొటోస్ చూడండి, చూశారు కదా. మళ్ళీ మొదలు పెడుతున్నాను. అక్కడ పైన మాత్రం రాముడి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు పిక్. ఎస్. ఎందుకు ఇలా అది పెట్టినందుకు సాతాన్ అంటారు అబ్బాయి. వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వరరావు, వాడు సాతాన్. ఇప్పుడు సాతాన్ యాక్చువల్గా మీరు ఇందాక టాపిక్ అక్కడి నుంచి వెనకొచ్చి ఆ పండు తినమని చెప్పింది ఎవరు? సాతాన్. అందుకే మేము సాతాన్ మహారాజ్కి మేము చెప్తాం, ఎందుకంటే అది బెస్ట్ హ్యూమన్. హీరో అతను ఎవరిని బెదిరించలే. మీ పిల్లల మాంసం మీతో తినిపించేదను, ఇలాంటి లత్కోరు వాక్యాలు అతను పలకలే. మీ పిల్లల బండకేసి బోధవాడు ధన్యుడు, ఇలాంటి నాన్ సెన్స్. ఏం సార్ టాపిక్ డైవర్ట్ ఏం లేదు. మన ధర్మము అధర్మం రెండూ మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ పెరగడం వలన వెజిటేరియనిజం పెరిగింది. బీఫ్ తినేవాడు శుద్ధ సత్వ ఆహారానికి వచ్చాడు. సత్వగుణం పెరిగితే ఏమవుతుంది? హ్యుమానిటీ పెరుగుతుందండి. నువ్వు అడ్వైంది తినేస్తే హ్యుమానిటీ ఎలా వస్తుంది కదా. ఇప్పుడు మీ నాన్న గొప్పోడు, మాకే అభ్యంతరం లేదు, మీకు మాత్రమే. మా నాన్న నాకు గొప్పోడు, తప్పలేదు. నేను నమ్మిందే నమ్మాలి, నేను తిన్నదే తినాలి, ఏంటి సార్ ఇది కదా. ఇది రాక్షసత్వం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇస్కాన్ ఏం చెప్తుందంటే, కృష్ణ భగవానుడు భగవద్గీత ప్రకారంగా భాగవతం ప్రకారంగా అన్నిటినీ సృష్టించిన వాడు, అందరికీ మూలమైనవాడు, మమైవాంశో జీవలోకే. సో దాన్ని శంకర, మధ్వ, రామానుజ ఆచార్యులు అంతా ఒప్పుకున్నారు. అన్నమయ్య ఏమంటాడు అలా చూపిస్తూ, ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని చెప్పాడా. ఇతన్ని నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఈ బెదిరింపు లేదు. అందరూ ప్రశాంతంగా ఆనందంగా భక్తి చేయండి. ఇప్పుడు నేను అడిగబోయే ప్రశ్నతో నవ్వొద్దు కాదు, కోప్పడకూడదు. మరి మీరు కోపం ఎందుకు రాకూడదు అన్నాను అంటే, కామం అనేది మన సబ్జెక్టేనా? భగవద్గీతలో చెప్పారు. సెక్స్ అంటే మీ దృష్టిలో ఏంటి చెప్పారు భగవద్గీతలో? ధర్మ అవిరుద్ధో కామోస్మి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఐఎమ్ ద సెక్స్ విచ్ ఈజ్ నాట్ అగెనిస్ట్ ధర్మ. భగవద్గీత చదవాలి. ధర్మానికి విరుద్ధం కాని కామం నేనే అని చెప్పాడుగా. ధర్మ అవిరుద్ధో కామోస్మి. ఏంటి వాట్స్ రాంగ్? ఇప్పుడు మీరు అన్నమయ్య సినిమా చూశారుగా, స్వామి అని ఎటకారంగా చెప్తాడుగా అన్నమయ్య వెంకటేశ్వరతో. మీకు ఏం కనపడుతుందంటే ఏం చెప్పాడు? తల్లిదండ్రులు చేసే సృష్టి కార్యం అని చెప్తాడు. మొత్తం దిగిపోద్దుగా ఆయనకి కదా. కాబట్టి జన్మ దేనికి అనేది మనకి 3 చాలా ముఖ్యమైనవి. ఏమిటి ఆ 3? ఇంగ్లీష్లో MOOD 3 కాదు, తెలుగు 3. ఏమిటవి? ఆ 3 ఏమిటంటే, ఫస్ట్ దుర్లభం మానుషం జన్మం. దుర్లభం, రేర్. ఈ భర్త చాలా రేర్ అండి, మళ్ళీ రాదు. నువ్వెవడవో పుట్టి పెరిగి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, రేపు లేకపోతే నీ పేరు రాధమాధవ దాస్ కాదు, మహేందర్ కాదు, సుబ్రహ్మణ్యం కాదు, ఏం కాదు. ఒరే శవానికి బొట్టెట్టారా, శవానికి నీళ్ళు వేసారా, ఏంటి నీ పేరు అదే. అందుకని ఆ శవం అయ్యే లోపల శివాన్ని తెలుసుకో, అది మన శాస్త్రం చెప్పేది. అందుకని బెస్ట్ 2 అక్షరాలు 3 అక్షరాల కోసం కొట్టుకు చచ్చిపో అని చెప్పట్లే. అందుకని ఆ మూర్ఖ మతాల నుంచి దూరంగా ఉండండి అని చెప్పేది. అది వైరస్. అది సెక్స్లో కూడా మరి ఎందుకు స్వామి చెప్పండి. టాపిక్ అదే, దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దుర్లభం మానుషం జన్మం. జన్మ ఎలా వచ్చింది? జన్మ అమ్మా నాన్న కలయిక వలన కదా. ఈ జన్మ దేనికి వచ్చింది? నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి. దుర్లభం మానుషం జన్మం. దుర్లభం ముముక్షత్వం, మోక్షం పొందడానికి. దుర్లభం మహాపురుష సంశయం, మహాత్ముల యొక్క అసోసియేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆ సాంగత్యం చాలా దుర్లభం. కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టుకు తప్ప. మళ్ళీ అన్నమయ్య తిడతాడు, చెప్పడు. అన్నమయ్య తిడతాడు. ఏమని తిడతాడు తెలుసా? ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను.
నీ చిత్తంబికను. విడువను ఆహారంబును విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు మాధవ నీ మాయా. విడిచెద సత్కర్మంబులు విడిచెద నాచారంబును, విడిచెద గురువును దైవము మాధవ నీ మాయా. అనమే లాస్ట్ చరణంలో చెప్తాడు, అంత అద్భుతంగా ఉంటుందంటే, తగిలెద బహుళంపటముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా, నగి నగి నన్నేలిన శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా. కాబట్టి ఈ శరీరానికి ఆహార నిద్ర భయమైదునాంచ. మైథునం అంటే సెక్స్. ఆహారం శరీరానికి అవసరం, భయం ఉంటుంది, ఇది ఎవరైనా ఏం చేస్తారేమో. మైథునం అవసరమైన వాళ్ళు, చివరిది ఆహార భయ నిద్ర. ఈ 4 కామన్, పశువుకైనా జంతువుకైనా మనిషికైనా కామన్. ఒకడు ప్లేట్లో ఇలా కూర్చుని బల్ల మీద బంగారు పల్లెల్లో తినచ్చు, ఒక్కొక్క రోడ్డు పక్కన తినచ్చు, కానీ ఫీలింగ్ తినడమేగా, అవునా? కాబట్టి ఈ మార్పు ఆ ప్లేట్లోనో దీంట్లోనో లేదు. మార్పు కేవలం నీ ఆలోచన ఆచరణ దాన్ని బట్టే ఉంది. ఈ పుట్టుక కేవలం 4 ఇట్ల కోసం అయితే కాదు అని చెప్తుంది శాస్త్రం. ఆహార నిద్ర భయమైదునాంచ ఏతత్ నర పశూనాం సామాన్యమేతత్. ఇది కామన్ ఫర్ బోత్. ధర్మేణ హీన పశుభి సమాన. నీకు ధర్మం లేకపోతే నువ్వు పశువుతో సమానం. కాబట్టి ఇవి టాపిక్స్ కాదు. మీరు కావాలితే మీకు రూడ్గా అర్థమయ్యేలాగా, తుకారాం సినిమాలో ఈ తుకారాం మీదకి ఒక ఆవిడని పంపిస్తే ఆయన ఆ అద్దంలో యు ఆర్ గోయింగ్ టు బికమ్ అని చెప్తాడు. ఆవిడ అద్దంలోనే ఆవిడకి వృద్ధురాలుగా కనబడుద్ది, కుష్టి అయిపోతుంది, ఆవిడకి అర్థమైపోతుంది. కాబట్టి కేవలం ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు మనస్సుతో మనం ఆగిపోకూడదు. బుద్ధితో, బుద్ధి పైన ఎవరైనా తిరిగితే ఏమని తిడతాం? బుద్ధి లేదు అంటుంటాం. బుద్ధికి పైన ఏముంది? ఆత్మ. కాబట్టి మనం అందరం ఆత్మదృష్టితో జీవించి పరమాత్మని చేరాలి. అదే రామాయణం చెబుతుంది, అదే భాగవతం చెప్తుంది, అదే ఉపనిషత్తులు చెప్తున్నాయి, అదే భగవద్గీత చెప్తుంది. భగవద్గీత ఎంత ఏంటంటే ఆత్మతత్వం కదా. అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భగవద్గీత ఫర్ ఆల్ హ్యూమన్. ఇంకా వేరే మతాలు వాళ్ళకే. కాబట్టి ఆత్మదృష్టిని పెంచేటువంటి ప్రతి పుస్తకాన్ని మనం ఫాలో అవ్వాలి. కేవలం అక్షరాల దగ్గర ఆగిపోవడం ఏంటండి? దేవుణ్ణి పొందడానికి ఓం అని కూడా పొందొచ్చు, ఒక అక్షరం. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 32 అక్షరాలు. అందుకని ఏదో 2 అక్షరాల దగ్గర ఆగిపోయే మూర్ఖత్వ పిశాచాల నుంచి ఈ దేశము, ధర్మము, ఈ ప్రపంచం రక్షించబడుగాక. విశాలంగా ఆలోచించండి. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోండి. అది భగవద్గీత చెప్తుంది, భాగవతం చెప్తుంది. ఇస్కాన్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ ప్రమోట్స్ సనాతన ధర్మం. ఇందాక కొట్టకూడదు తిట్టకూడదు అన్న, ఎందుకంటే సెక్స్ అని అడిగిన తర్వాత ఇంత చెప్పారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే. ఈ ప్రశ్న చాలా పాతది నాన్న. ఈ ప్రశ్న ఎవరు అడిగారు చెప్పు? తెలీదు. మండన మిశ్రుని భార్య ఎవరు? ఓ అంత పాతదా? ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్స్. ఏం పెద్ద నువ్వు కొత్త క్వశ్చన్ ఏం అడగట్లేదు నాన్న. ఈ క్వశ్చన్ ఆయన అడిగారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మనకి శాస్త్రం ఉంది కాబట్టి. ఇంకోటి మా వరకు సెక్స్ ఒకలా ఉంటే మీ వరకు సెక్స్ ఏంటి అంటే మరి కాదు నాన్న. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా కావాలి అనిపించడానికి కారణం ఏంటి? కోరిక కదా. మరి కోరిక పుట్టడానికి కారణం ఏంటి? నీ అలవాట్లు, నీ ఆహారం కదా. ఇప్పుడు నేనేం తిన్నాను నీ ముందు? ఫ్రూట్స్ కదా, సత్వగుణం. అవునా? ఒక్క భోజనం చేస్తాను, రేపు కృష్ణాష్టమి వస్తుంది, నీళ్ళు కూడా తాగడం. ఇలా నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుంది. ప్రయాణాలు. సరే, మేము తినే ఆహారాలు మీరు తినరు, కానీ మాకున్నది మీకు ఉంది కదా. అదే మనస్సు, శరీరంలో ఉంది కదా. మనస్సుతో పాటు అది ఉంది కదా. మనస్సు వల్లనే కదా అవన్నీ. అంగం అవుతుంది కదా మీకు. మనస్సు వల్లనే కదా ఇవన్నీ. ఇప్పుడు తల దేనికి వాడాలి? ఆలోచించడానికి. అందుకని తలతో మేకు కొట్టకూడదుగా, బొక్కబడదు స్కల్ కదా. కాబట్టి మనకి భగవంతుడిచ్చిన ప్రతి వస్తువుని దేనికి వాడాలో దానికి వాడాలి.
కానీ 100% కంట్రోల్ అవుతాయా స్వామి? మనకు ఉండే బిజినెస్ని బట్టి మనం చేసే బిజినెస్ అంటే ఇంపార్టెంట్ వర్క్. మనకి ఇంపార్టెంట్ అంటే పొద్దున్న లేవడం, జపం చేయడం, మౌనం ఉండడం, చదువుకోవడం, హోమం చేయడం, ఇవన్నీ క్రిటిసైజ్ చేయడానికో ఏదో చేయడానికి అని కాదు స్వామి. మీలాగా ఎవరైనా అవ్వాలనుకుంటారు. ఎందుకంటే మీరు పాటించే ధర్మం ఇస్కాన్తో పాటు ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండాలని కోరుకునే వాళ్ళం. కానీ నిజంగానే కంట్రోల్ చేసుకోగలుగుతామా? ఆహార అలవాట్లు ఆలోచనలతోనే సరిపోతుంది. దీనికి మా పెద్ద స్వామి గారు చెప్పారు. మీకు బుక్ చెప్తాను, బ్రహ్మచర్య ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. చదవండి, మీకు తల బదులైపోయి అంత వేడెక్కిస్తుంది, అంత గడ్డి పెడుతుంది. భాగవతంలో ఈ టాపిక్స్ బోల్డ్ వస్తాయి. మామూలు గడ్డి పెట్టరు. ఎవరు? వృషభదేవుడు 100 మంది కుమారులతో చెప్తారు, పంది చేస్తుంది రాది, పంది చేస్తుంది, పందిలా జీవించకు. కేవలం దానికోసం కాదు నువ్వు పుట్టింది, హయ్యర్ టేస్ట్. నువ్వు పుట్టింది ఒక ఉన్నత లక్ష్యం, మోక్షం కోసం. అదవుతుందా? కాబట్టి శరీరంలో ఉన్న భాగం వలన నీకు రోగం వచ్చేయకూడదు, యోగం రావాలి.